నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై మంత్రి మండలితో చర్చ. రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం. జూన్ 12 నుంచి రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని తెలిపిన సీఎం చంద్రబాబు. అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి కనిపించాలని ఆదేశం. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఎమ్మెల్యే బోండా ఉమా నేతృత్వంలో నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. ఏపీ లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీ బడా నేతలకు భయమేస్తుందన్న టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య. 18,000 కోట్లు దారి మళ్లినట్లు తెలుస్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలిలో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని చెప్పారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలని అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షిస్తుందని తెలిపారు. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాల పాటు వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్ పై ముఖ్యమంత్రి చర్చించారు. రైతులకి స్వాంతన చేకూరేలాగా క్షేత్రస్థాయిలో ఫలితాలు చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించాలని అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సీఎం దిశానిర్దేశం చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి వారం 4 శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను సమీక్షిస్తున్న సీఎం రేషన్, దీపం, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలని పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై సీఎస్, సీఎంఓ, సెక్రటరీలతో ముఖ్యమంత్రి చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం తెలియజేశారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని, ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం అన్నారు. బస్టాండ్లలో త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తుందని, దీన్ని సరిచేసుకోవాలని సీఎం తెలిపారు. త్రాగునీటిపై 44%, టాయిలెట్లపై 55% మంది అసంతృప్తి వెల్లడించారు. ఇక పంచాయతీ సేవల విషయానికి వచ్చేసరికి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నలకి 60% మంది అవునని చెప్పారు. గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సీఎం తెలియజేశారు. అలాగనే రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకి తడి చెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి కంపోస్టు తయారీ చేపడతామని సీఎం తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రజల్లోకి మరింత తీసుకుని వెళ్లి ప్రభుత్వ సేవలన్నీ వారు మనమిత్రలో పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారుల్ని ఆదేశించారు. ఆర్టీజీఎస్ లో డేటా అనుసంధాన ప్రక్రియ కూడా లక్ష్యాల మేరకు పూర్తయ్యేలాగా చూడాలని అన్నారు. డేటా అనుసంధానంతో ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించేలాగా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని ఆయా శాఖలకు అందించడానికి వీలవుతుందని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి ప్రభుత్వ సేవలన్నీ వారు మనమిత్రలు పొందేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ 12వ తేదీలోపు మనమిత్ర ద్వారా ప్రజలకి 500 రకాల సేవలు ఇచ్చేలాగా అధికారులు పనిచేయాలని తెలిపారు. ప్రజలు ఎవరు కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగనవసరం లేకుండా అన్ని సేవలు మనమిత్ర ద్వారా పొందేలాగా చేయటమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమని తెలియజేశారు. పంచాయతీరాజ్ విభాగాధిపతుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు పనుల్లో కొంత పురోగతి కనిపించిందని, అయితే పారిశుద్ధ్యం మరింత మెరుగుపడాలని అన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా కనిపించేలాగా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని తెలియజేశారు. అలాగే ఆర్టీసీ సేవల్లో కూడా మరింత ప్రగతి సాధించాలని సూచించారు. డ్రోన్ మార్ట్ వెబ్ పోర్టల్ ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా
ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించడం జరిగింది. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 325 సేవలని ప్రజలకు అందిస్తున్నామని, ఈ నెలాఖరికి 400 సేవలు అందిస్తామని తెలియజేశారు. ప్రభుత్వ ఆశయం ప్రకారం జూన్ 12వ తేదీ కల్లా 500 సేవలు అందిస్తామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎల్లప్పుడూ టీడీపీ కంచుకోటగా ఉండాలని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. గడిచిన ఎన్నికలలో పార్లమెంటు నియోజకవర్గంలో తనకు అత్యంత మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గ సెంట్రల్ నియోజకవర్గమేనని తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం రానున్న కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, అందుకోసం తన శక్తి వంచన లేకుండా తోడ్పాటు అందిస్తానని ఎంపీ చిన్ని భరోసా ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మినీ మహానాడు అజిత్ సింగ్ నగర్ లోని షాదీఖానాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ మినీ మహానాడు సభకి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. మహానాడు ప్రారంభానికి ముందుగా ఎంపీ, ఎమ్మెల్యేలు, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బోండా ఉమా కృషి చేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అజిత్ సింగ్ నగర్ అదనపు ఫ్లైఓవర్, గుణతల ఫ్లైఓవర్, ఆర్యూపీ వంతెన నిర్మాణం విషయంపై ఇప్పటికే తాము చర్చించామని, ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని తెలియజేశారు. టీడీపీ కంచుకోటగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఎల్లప్పుడూ అలాగే ఉండాలని, నాయకులు, కార్యకర్తలు కలిసిమెలిసి పార్టీ అభివృద్ధికి పనిచేయాలని తెలియజేశారు. పార్టీ పదవుల విషయంలో ఎమ్మెల్యే బోండా ఉమాదే తుది నిర్ణయమని, ఆయన ఎవరి పేరు చెప్తే దానికి తన మద్దతు ఉంటుందని పూర్తిగా వివరించారు. పదవులు రాని వారు ఎవరు నిరాశ చెందకుండా పనిచేస్తే భవిష్యత్తులో పార్టీ అధినాయకత్వం వారికి న్యాయం చేస్తుందని చెప్పారు. ఈ నెల 27, 28, 29వ తేదీలలో కడపలో జరిగే టీడీపీ మహానాడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరగనున్న తొలి మహానాడు అని చెప్పారు. మహానాడుకి పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గం నుంచి తరలివచ్చి విజయవంతం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మినీ మహానాడులో పార్టీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల పదవులు పొందిన వారి పేర్లను వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతి సమస్య పరిష్కారానికి ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో ముందుకు వెళ్తానని తెలిపారు. ఫ్లైఓవర్లు, రైలు వంతెనల నిర్మాణం విషయంలో అవసరమైతే ఎంపీతో కలిసి తాను సైతం ఢిల్లీ వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిపండ్ల బాలస్వామి మాట్లాడుతూ మినీ మహానాడు టీడీపీ క్యాడర్ తో సరికొత్త ఉత్తేజాన్ని నింపిందని, ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాబోయే కాలంలో మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమామహేశ్వరరావుకి ప్రాతినిధ్యం కల్పించాలని, తామంతా మినీ మహానాడు వేదికగా పార్టీ అధిష్టానాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు బాలస్వామి తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మినీ మహానాడు అధికారంలోకి వచ్చినాక మహానాడు పండుగ మేము మే 27, 28, 29 జరుపుకోబోతున్నాం. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ జరిగే మినీ మహానాడు ఇవాళ గౌరవ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ పండగ వాతావరణానికి వచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా వచ్చారు. ఈ మినీ మహానాడులో కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది. ఈ తీర్మానాలు చేసి కేంద్ర నాయకత్వానికి పంపించబోతున్నాం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కార్యవర్గ సభ్యులను కూడా ప్రకటించడం జరిగింది బోండా ఉమా గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్త, ఎటువంటి వ్యక్తి అని తెలిసిన ఏకైక వ్యక్తి బోండా ఉమా గారు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో మేము సెంట్రల్ నియోజకవర్గ కమిటీలు కూడా ప్రకటించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈ మినీ మహానాడుకు వచ్చిన, అంతేకాకుండా ఇక్కడ పదవి బాధ్యతలు తీసుకుంటున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు. నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం మరి 58వ డివిజన్ షాదీఖానాలో అత్యంత వైభవంగా జరిగింది. మా 21 డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంస్థ నాయకులు, అలాగే నియోజకవర్గ అనుబంధ సంస్థ నాయకులు అందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గ సమస్యల మీద దృష్టి పెట్టి తీర్మానాలు చేశాం. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలకి 3 రైల్ ఓవర్ బ్రిడ్జిలు పెట్టాలని చెప్పి తీర్మానం చేశాం. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి ఏదైతే ఢిల్లీలో ఆయన రైల్వే బోర్డుతో మాట్లాడి ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తానని చెప్పారో, అవసరమైతే ఢిల్లీ వెళ్ళి, నేను కూడా వెళ్ళి అక్కడే మాట్లాడి దాన్ని ఆమోదం చేసుకొస్తాం. ఖచ్చితంగా ఈ పదవి కాలంలోపే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాశ్వత సమస్యల పరిష్కారానికి ఒక దారిలో తీసుకొస్తాం. మరొకటి,
ప్రధానమైనటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్లు, ఆ పట్టాల రిజిస్ట్రేషన్లు జీవో నెంబర్ 30 ఏదైతే 30 జీవో నెంబర్ తీసుకొచ్చారో 150 గజాల వరకు ఉచితంగా ఇచ్చేటట్టు దాన్ని కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి అందరికీ కూడా రిజిస్ట్రేషన్లు శాశ్వత పరిష్కారం చేస్తాం. అట్లాగే సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం రద్దు చేసిన ఒంటరి మహిళా పింఛన్లు కూడా ముఖ్యమంత్రి గారికి పాలిట్ బ్యూరోలో సమావేశంలో తీసుకొచ్చి ఆయన దృష్టిలో పెట్టాం. దాన్ని కూడా ఆయన ఆమోదం చేశారు. దాన్ని కూడా తీసుకొస్తాం. ఇట్లాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలకపక్షమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానాలు జరిగినాయి. అట్లాగే మా అనుబంధ నియోజకవర్గ అనుబంధ సంస్థలకి అధ్యక్షుల్ని, కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నాం. ఉత్సాహవంతులైన వాళ్ళని, గతంలో కష్టపడి ఇబ్బందులు పడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఈసారి అందరినీ కూడా పెడతాం జరిగింది. మళ్ళీ వచ్చేసారి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో నెక్స్ట్ టైం వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం. ఖచ్చితంగా అటు పార్టీని ఇటు ప్రజల్ని కోఆర్డినేట్ చేసుకొని అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ కూడా సమానంగా తీసుకెళ్తామని తెలియజేస్తాం. రేపు 27, 28, 29 కడపలో జరగబోయే మహానాడుకి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు అందరినీ కూడా పెద్ద కేశినేని చిన్ని గారు, ఎంపీ గారు, బోండా ఉమా గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మినీ మహానాడు పండగ సెంట్రల్ నియోజకవర్గం షాదీఖానాలో సింగనగర్లో జరగడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు, ఉమా గారు, ఎంపీ గారి యొక్క అనుమతితో అనేక తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అనేక కమిటీలని, డివిజన్ కమిటీలను కానీ, అర్బన్ కమిటీలను కానీ, నియోజకవర్గం కమిటీలను కానీ ఎన్నుకోవడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా ఎంపీ గారు అనుమతించడం జరిగింది. మరి మహానాడు రేపు 27, 28, 29లో జరుగుతున్న సందర్భంగా మహానాడిని విజయవంతం చేయాలని ఈరోజు మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మినీ మహానాడులో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, నాయకులు కానీ అందరూ పాల్గొని మహానాడిని విజయవంతం చేస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అలాగే మా శాసనసభ్యులు బోండా ఉమా గారి అడుగుజాడల్లో నడిచి మరి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కూడా ఈ కొత్తగా ఎన్నుకున్న కమిటీలు మేము ముందుకు నడుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే బోండా ఉమా గారు 2006 నుంచి ఈ రోజు వరకు ఆయన తెలుగుదేశం పార్టీ కోసం, అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం చేసినటువంటి కృషిని మేమందరం కూడా కొనియాడటం జరిగింది. అలాగే 2014లో 17 మంది కార్పొరేటర్లు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈసారి ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు అద్భుతంగా వచ్చాయని చెప్పారు. ఈ విజయం ప్రజలందరికీ తెలియజేసేలాగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి మనోహర్ వివరించారు. వేసవి పూర్తయి వర్షాకాలం సమీపిస్తూ ఉండగా ఆ మేరకు అన్ని విభాగాల్లోనూ అప్రమత్తత నెలకొనాలని, త్వరితగతిన నిర్ణయాలను తీసుకోవాలని, వ్యవసాయ సంబంధ అంశాలే కాకుండా విద్య, వైద్య తదితర అంశాలపై ప్రాధాన్యత కల్పించాలని ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకి దిశానిర్దేశం చేశారు. కాలువల్లో పూడికతీత, ఉపాధి హామీ, త్రాగునీటి సరఫరా, రెవెన్యూ, విద్య, ఉద్యానవన విభాగాలపై మంత్రి చర్చించారు. ఆయన మాట్లాడుతూ సాగునీటి వనరులకి సంబంధించి పనులన్నీ పూర్తి చేయాలని, ఎక్కడ నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపైనే ఉందని తెలియజేశారు. రుతుపవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాలువలు, చెరువుల్లో తూడు, పూడికతీత పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్ పనులు తక్షణమే పూర్తి చేయాలని, ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 50 రోజుల్లోనే 31.71 లక్షల పని దినాలు కల్పించామని చెప్పారు. వచ్చే నెల 15 లోపు 65% పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ విస్తరణకి ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రైతుల్లో మరింత చైతన్యం పెంచాలని తెలిపారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఈ విద్యా సంవత్సరంలోని 13,000 మంది విద్యార్థుల ప్రవేశం అదనంగా పెరగాలని, డ్రాప్ అవుట్లు లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకి మెరుగైన వైద్య సేవలను అందించాలని, పోలవరంలో గర్భిణి మృతి చెందడం వంటి ఘటనలు పునరావృతం కాకూడదని నాదెండ్ల దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఈరోజు సహచార మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు కైకలూరు, గోపాలపురం, ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, అదేవిధంగా చింతలపూడి, వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా అధికారులందరితో కూడా సమీక్షించడం జరిగింది. 6 ప్రధాన అంశాలు. ముందుగా ఈ వేసవికాలంలో మేము రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా మరింత పటిష్టం చేసుకోవడానికి, ఇరిగేషన్ సెక్టార్ని బలోపేతం చేయడం కోసం
ఏలూరు జిల్లాలో ఉన్న కెనాల్స్ అన్నింటినీ కూడా డీసిల్టింగ్ ఏ విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం, ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, త్వరతగిన పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ముందుగా ఆ సబ్జెక్ట్ టేకప్ చేశాం. ఖచ్చితంగా రాబోయే 25 నుంచి 30 రోజుల్లోపు అనేక అంశాలపైన గౌరవ శాసనసభ్యులు ప్రస్తావించిన కొన్ని నియోజకవర్గాల వారిగా సమస్యలు ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి సారించి కేవలం కాలువ పూడిక తీయడమే కాకుండా డీసిల్టింగ్ అనేది పక్కాగా జరిగితే కింద దిగువ ప్రాంతాల్లో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఒక కార్యాచరణ ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జాతీయ హామీ ఉపాధి పథకం కింద మన జిల్లాలో ఎన్ని పని దినాలు ఇప్పటివరకు పూర్తయినాయి, టార్గెట్ ఒకటి పెట్టుకుని మనం పని చేసుకుందాం వేసవికాలం పూర్తయ్యే లోపు అనుకున్నప్పుడు ఈరోజు ఇప్పటివరకు జరిగిన పనులు 40% అయితే కొత్తగా మేము వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా 65% వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 15వ తారీఖు కల్లా పనులన్నీ పూర్తవడానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు టేకప్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగా హార్టికల్చర్ పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి 5 ఎకరాల లోపున్న రైతాంగానికి ఈ పామ్ ఆయిల్ కల్టివేషన్, కోకో ఇటువంటి వాటిపైన కొంచెం సమాచారం అందించి తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే మన జిల్లాని ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకురావాలంటే హార్టికల్చర్కి ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి దానిపైన దృష్టి సారించమని సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం రాబోయే విద్యా సంవత్సరంలో మన ప్రభుత్వ పాఠశాలలో ఖచ్చితంగా ఎక్కువ మంది పిల్లలు చేరేటట్టు ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్తో అనుసంధానం చేసుకుని ఆటోమేటిక్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చి మన పాఠశాలలో చేరే విధంగా దాదాపు 13,000 మంది విద్యార్థులు ఆ విధంగా సిద్ధమవుతున్నారని కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఒక గణనీయంగా పెరిగే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని పార్టీ కోసం కష్టపడితే ఫలితం దక్కుతుందని అనటానికి ఉదాహరణ సుగుణమ్మ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా సీటు కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడంలో సుగుణమ్మ అత్యంత కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మ ప్రమాణ స్వీకార వేడుకలు విజయవాడలోని ఐలాపురం హోటల్లో నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అనటానికి గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుగుణమ్మ ఉదాహరణని తెలియజేశారు. సుగుణమ్మ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నానని అన్నారు. కూటమి పొత్తులో భాగంగా సీటు కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించడంలో సుగుణమ్మ అత్యంత కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా తెలియజేశారు. సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ తనకొచ్చిన పదవికి సంపూర్ణ న్యాయం చేసేందుకు 100% చిత్తశుద్దితో పనిచేస్తానని తెలిపారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని అన్నారు. రాజధాని అమరావతిని పచ్చదనంతో నింపేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన మన్నూరు సుగుణమ్మను ఘనంగా సన్మానించిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అభిమానులతో పాటు శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, పులవర్తి నాని, శ్రావణి, ఎమ్మెల్సీ గ్రీష్మ, ఐలాపురం వెంకయ్య తదితరులు ఉన్నారు. మన సుగుణమ్మ గారు అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్గా మరి ప్రమాణ స్వీకారం చేసుకుని ఈరోజు బాధ్యతలు తీసుకున్నందుకు వారికి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి వారి కుటుంబం గురించి నాకు మొట్టమొదటి నుంచి కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన దగ్గర నుంచి కూడా మామయ్య గారి దగ్గర నుంచి కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా రమణ గారు కానీ వారైతే చాలా ఒక కుటుంబ సభ్యుడిని ప్రోత్సహించినట్టుగా నన్ను ప్రోత్సహించారు. అలాగే ఏదైనా ఉన్నా కూడా నేను ఎప్పటికీ గుర్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కొన్ని వైన్ షాపుల విషయంలో హాస్పిటల్లో ఉండి ఆ క్యాండిల్ పెట్టుకునే నా దగ్గరికి కూడా పేషెంట్కి వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన పేరు తిరుపతి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రమణ గారే. రమణ గారు నా దగ్గరికి వచ్చినటువంటి ఆ క్యాండిల్తో ఉన్నటువంటి అది ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోతుంది. అలాగే వచ్చినప్పుడల్లా కూడా మరి సుగుణమ్మ గారు చాలా ప్రేమగా ఆప్యాయతగా ఇంటికి పిలవడం, లేకపోతే నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి విష్ చేయడం ఎప్పుడు కూడా వాళ్ళ అదని మర్చిపోను. మరి మొన్న కొన్ని పొత్తుల కారణంగా మరి టికెట్ త్యాగం చేశారు. వెంకటేశ్వర ఈరోజు నేను తిరుపతి
మాజీ శాసనసభ్యురాలుగా నాకు సముచిత స్థానం కల్పించినటువంటి మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి అనగాల సత్యప్రసాద్ గారు, అదేవిధంగా నాకేదైతే గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్గా నాకు పదవి బాధ్యతలు అప్పచెప్పారో, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారికి, వారందరికీ కూడా మరీ ముఖ్యంగా నన్ను అభిమానించేటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, నన్ను ఎవరైతే మరి ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి నాకు ఈ రోజున ఈ స్థానాన్ని కల్పించి నాకు ఏ రోజైతే సీటును మనం జనసేనకు త్యాగం చేయాల్సి వచ్చిందో ఆ రోజున మరి నాకు ఇచ్చినటువంటి మాటను ఈ రోజున నిలబెట్టుకొని నాకు గౌరవంగా ఈ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ శాఖను అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రాష్ట్రాన్ని పచ్చగాను సుందర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను వారి అందరికీ కూడా సర్వదా కృతజ్ఞతతో వారికి మరి నా వందనాలతో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రోజున తిరుపతి నుంచి మరి అదేవిధంగా ఇక్కడ విజయవాడ నుంచి కానివ్వండి, మరి అన్ని జిల్లాల నుంచి కూడా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏపీ లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద నేతలు భయపడుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సిట్ లోతుగా దర్యాప్తు జరిపి పాత్రదారులతో పాటు సూత్రధారుల్ని కూడా అరెస్టు చేయాలని అన్నారు. బాహుబలి, RRR, పుష్ప సినిమాలకు వచ్చిన డబ్బుల కంటే మద్యం అవినీతిలో వచ్చిన డబ్బే ఎక్కువ అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సిట్ విచారణతో వైసీపీ నేతలకు భయం మొదలైందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు పుంకాలు అబద్దాలు రాస్తున్నారని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతికి పాల్పడిన ఏ స్థాయి వ్యక్తుల్ని కూడా చట్టం క్షమించదని అన్నారు. బంగారు కమోడు ఉపయోగించే వ్యక్తి కూడా చట్టానికి తలొగ్గి జైల్లో చిప్పకూడు తినక తప్పదని అన్నారు. లిక్కర్లు అవినీతిపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద తల్లులు కంగారు పడుతున్నాయని చెప్పారు. అవినీతి చేయకపోతే, అవినీతి సొమ్ము భుజించకపోతే, అవినీతి సొమ్ము కొట్టేయకపోతే భయమెందుకు? లిక్కర్ అవినీతిపై అంబటి ఆ రాజమండ్రి గోడ మీద పిల్లి తేలుగుట్టిన దొంగల్లాగా కిక్కుమనటం లేదు ఎందుకు అని మండిపడ్డారు. 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి అక్కడి సీఎం పెద్ద పెద్ద నేతలు అరెస్ట్ అయ్యారని, ఇక్కడ 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, సిట్ దర్యాప్తులు అన్ని బయటకు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిత్వంలో మన రాష్ట్రంలో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది. 3,200 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది, అవినీతి పాలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ అవినీతి బయటకు తీయాలన్న ఉద్దేశంతో, వెలికి తీయాలన్న ఉద్దేశంతో ఈ అవినీతికి బాధ్యులు ఎవరు? వీళ్ళ అవినీతి వలన నాసిరకం మద్యం సేవించటం వల్ల వేలాది మంది చనిపోయినారు, లక్షలాది మంది అనారోగ్యానికి గురయ్యారు. దానంతటికీ కారణం ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణం అని చెప్పి సిట్ వేశారు ఆయన. సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంటే, సిట్ ఒక్కొక్కరిని అరెస్టు చేస్తూ ఉంటే, సిట్ దర్యాప్తు జరిగే తీరు చూచిన తర్వాత వైకాపాలో ఆనాడు అధికారంలో ఉన్న పెద్ద పెద్ద తలలన్నీ కూడా భుజాలు తడుముకుంటున్నాయి. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నాడంట. అంటే గుమ్మడికాయ మట్టి నాకేమన్నా అంటిందని చెప్పి చూసుకుంటా, అంటే వాడే దొంగతనం చేసింది. ఆ రకంగా పెద్దలందరూ కూడా భుజాలు తడుముకుంటున్నారు, కంగారు పడుతున్నారు. అవినీతి ఏ స్థాయి నాయకుడిని కూడా
వదిలిపెట్టదు, చట్టం క్షమించదని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీ నాయకులకు చెబుతున్నా. ఆ పార్టీ అంటే మీ అందరికీ అర్థమైపోతుంది. ఆ పార్టీ నాయకులకు చెబుతూ ఉన్నాను నేను. అవినీతికి పాల్పడ్డవాడు, అవినీతి చేసినవాడు, ప్రభుత్వ సొమ్ము కొట్టేసినవాడు ఎంతటి వాడైనా కూడా జైలు పాలవక తప్పదు. చట్టం ముందు అందరూ సమానమే. ఒక ఆయన బంగారు పళ్ళెంలో తినేవాడు, బంగారు గ్లాసులో మంచినీళ్ళు తాగేవాడు, బంగారం మంచం ఉండేది ఆయనకి. ఆఖరికి అనకూడదు కానీ ఆయన ఉపయోగించే కమోడ్ కూడా బంగారమే. గర్భిణులకు మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. పాయకాపురం 62 డివిజన్లో తెలుగుదేశం పార్టీ నేతలు జలకం రాజారావు, పైడి శ్రీను, బాబు సారథ్యంలో సోమవారం సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వంగవీటి మోహనరంగ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై గర్భిణులకు సారె అందజేశారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, మాజీ కార్పొరేటర్ పైడి తులసి తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా చెల్లెమ్మలకి గర్భిణీ స్త్రీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున శ్రీమంతం కార్యక్రమాలు, సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు తమ పుట్టింటి వాళ్ళు, తమ అన్నలు, తమ తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మహిళలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 2014-19లో గతంలో కూడా ఇదే విధంగా అన్ని రకాలుగా అన్ని డివిజన్లో అందరి మహిళలకి శ్రీమంత కార్యక్రమాలు చేసి సొంత కుటుంబం సభ్యులు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చీరలు పెట్టాం, సార్లు ఇచ్చాం, పళ్ళు ఇచ్చాం, స్వీట్ ఇచ్చాం, పసుపు కుంకుమ, గాజులు అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో 12 బిడ్డని కనాలని ఆశీస్సులు అందజేశాం. ఇవాళ గర్భిణీ స్త్రీలకి అందరికీ ఆరోగ్యపరంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూ ఉంది. అంగన్వాడీ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ప్రతిరోజు గుడ్లు ఇవ్వటం కానీ, పౌష్టికాహారం కానీ, పాలు కానీ, అలాగే చిక్కీలు కానీ అన్ని రకాలుగా కందిపప్పు, దినసరి సరుకులు అన్నీ కూడా అందజేస్తూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించేదానికి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం పేదల పట్ల పూర్తి స్థాయిలో అండగా ఉంటా ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని కొనసాగిస్తాం. అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండడం తెలియజేసుకుంటూ ఈరోజు 62వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి పైడి శ్రీను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి మర్యాదాసు, అలాగే మా సోదరి మాజీ కార్పొరేటర్ పైడి తులసి అందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ బ్రహ్మాండంగా సామూహిక సీమంత కార్యక్రమం జరిగినాయి. చేసినటువంటి మరి ఈరోజు మా ప్రీతమ నాయకులు బోండా ఉమామేశ్వరరావు గారు ఆదేశాల మేరకు ఈరోజు 62వ డివిజన్లో కాపు కళ్యాణ మండపంలో మరి డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరూ సహకారంతో మా నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీలో ప్రెసిడెంట్ రాజా గారు, సెక్రటరీ మరియబాబు గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఫస్ట్ కార్యక్రమం. ఇలాగే ఇక రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ప్రీతం నాయకులు బోండా ఉమామేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టంది కూడా హామీలను కూడా ఈరోజు మా నాయకులు చేయటం జరుగుతుంది. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారే గతంలో ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగిస్తూ ఈరోజు ఎవరైతే 62వ డివిజన్లో మరి మా అక్క చెల్లెమ్మలు సీమంతాలు సొంత అన్నయ్యలాగా మా ఎమ్మెల్యే గారు చేయటం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక విజయవాడ బుక్ ఫెస్టివల్స్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వేసవి వర్క్ షాప్ ని నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ను పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ కృష్ణమోహన్ ప్రశంసించారు. విద్యార్థుల్లో పుస్తకాల పట్ల అభిరుచి, అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. విజయవాడలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క విజ్ఞాన ప్రపంచాన్ని పెంచుకోవాల్సిందిగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆవరణలో గ్రంథాలయ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ ని ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ కృష్ణమోహన్, గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు ప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వల్లూరు ప్రసాద్ మాట్లాడారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వేసవి వర్క్ షాప్ ను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థుల్లో పుస్తకాల పట్ల అభిరుచి, అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే విజయవాడలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క విజ్ఞాన ప్రపంచాన్ని పంచుకోవాల్సిందిగా సూచించారు. అనంతరం ఏ కృష్ణమోహన్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం ఈ ఉద్యమం ద్వారా విస్తరింపచేసి పిల్లల్ని సాహిత్యం పట్ల అవగాహన కలిగించడం ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకి 1 కోటి పుస్తకాల్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం వేసవి వర్క్షాప్ని ప్రారంభిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో శివప్రసాద్ గారు, తర్వాత లక్ష్మయ్య గారు, మేమందరం పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో బుక్స్ పట్ల ఒక అభిరుచి, అవగాహన కల్పించడం. ఎక్కువ మంది పిల్లలు చిన్న వయసులో పుస్తకాలు చదవడం, పుస్తకాలను ఎలా ఉపయోగించుకోవాలి, పుస్తకాల ద్వారా విజ్ఞానం ఎలా సాధించాలని దానిపైన వారు ఇంకా విషయాలు నేర్చుకోవడానికి ఈ వర్క్షాప్ దోహదపడుతుంది. మరి ఎక్కువ మంది విజయవాడలో ఉన్న పిల్లలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క విజ్ఞాన ప్రపంచాన్ని పెంచుకోవాల్సిందిగా సొసైటీ తరఫున కోరుతున్నాను. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్. ఈరోజు విజయవాడ బుక్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక తలపెట్టినటువంటి ఈ పుస్తక పఠనం, గ్రంథాలయ అవగాహన శిబిరంలో అనేక మంది పాల్గొనడానికి వచ్చారు. ఈ శిబిరం ఈ రాష్ట్రంలో మొదటిగా ప్రారంభించి భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం ఈ ఉద్యమంలాగా విస్తరింపజేసి పిల్లల్ని సాహిత్యం పట్ల అవగాహన కలిగించడం, సంస్కృతి పట్ల వాళ్ళకి ఒక గౌరవం ఏర్పడటం, పుస్తక పఠనం అధ్యయనం ద్వారా వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కలిగించటం, మానసికమైనటువంటి ఒక సంస్కారం ప్రోధి చేయటం మా ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకు 1 కోటి పుస్తకాలని మేము వితరణ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. యాదవుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మహేష్ యాదవ్ కోరారు. యాదవులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడిపోయారని అన్నారు. దేశవ్యాప్తంగా యాదవులు సమాజంలో వెనకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్నారని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు మహేష్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులకి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇందిరాగాంధీ టైంలో రద్దు చేసిన అహిరా రెజిమెంట్ ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు మహేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా లాగా వెంకట్రావు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ యాదవ్ మాట్లాడారు. దేశంలో యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకపడిపోయారని ఈ సందర్భంగా తెలియజేశారు. వారికి విద్యా, ఉపాధి రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని తెలిపారు. జిల్లా కేంద్రాలలో యాదవ భవన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. अखिल भारतीय यादव महासभा का संगठन के बारे में पहले मैं थोड़ा परिचय दे दूं। अखिल भारतीय यादव महासभा का मैं नेशनल प्रेसिडेंट के नाते से ये महासभा 1881 में उस समय जब जातीय जनगणना हुई थी, जातीय जनगणना से यादव समाज ने अपना इकट्ठा होने का प्रोगंडा शुरू किया, जिसमें सबसे पहले काश्ती महासभा बनी, उसके बाद ब्राह्मण महासभा बनी। 1923 में अखिल भारतीय यादव महासभा के नाम से एक राष्ट्रीय स्तर पर संगठन का शुरुआत किया गया। तभी से लेकर अभी तक बार बार मंच के माध्यम से, चैनल के माध्यम से, आप सब लोगों के प्रयास से जातीय जनगणना की आवाज़ उठती चली आ रही, जिसको केंद्र सरकार ने अभी मंजूरी दे दी। मेरा आपके माध्यम से अपने जातीय सभी मेंबर्स को निवेदन करता हूं कि जाति गणना के कॉलम में जो कॉलम जाति का आएगा उसमें सभी लोग समाज के यादव अपना लिखें, जिससे कि हमें पता चले कि हमारे राष्ट्र में यादवों की जनसंख्या భారతదేశంలో సుమారుగా 25 నుంచి 27 కోట్ల జనాభా కలిగి ఉన్న యాదవుల
మరి స్థితిగతుల మీద వారు ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది. జాతీయ అధ్యక్షులు ప్రధానంగా వారు గతంలో మన సైన్యంలో అహీర్ అని చెప్పేసి యాదవ్ సైన్యం ఒకటి ఉండేది, అహీర్ రెజిమెంట్ అని చెప్పేసి. అది ఇందిరాగాంధీ టైంలో దాన్ని తొలగించడం జరిగింది. తిరిగి దాన్ని మళ్ళీ అంటే యాదవుల యొక్క కులానికి సంబంధించిన అహీర్ అనేది కూడా యాదవుల ఒక భాగం. అహీర్ అంటే యాదవే, ఒక ప్రాంతంలో అహీర్ అంటారు. వారిని సైన్యంలో గతంలో తీసుకొని ఉన్నారు. తిరిగి మళ్ళీ వారిని సైన్యంలోకి తీసుకుంటే ఈ దేశంలో ఏదైతే ఆర్మీ వీళ్ళంతా ఎట్లయితే మన దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారో ఈ కమ్యూనిటీ గతంలో కూడా చేసేది. అంటే రావు తులారాం యాదవ్ అని చెప్పేసి ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు. ఆయన ఆనాడు 1857 అంటే ప్రథమ స్వాతంత్ర సమర అప్పుడు 5,000 మంది ఆయన సైన్యాన్ని పంపించడం కూడా జరిగింది గతంలో. అట్లాగే వాళ్ళందరూ కూడా దేశ సేవ కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై మంత్రి మండలితో చర్చ. రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం. జూన్ 12 నుంచి రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని తెలిపిన సీఎం చంద్రబాబు. అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి కనిపించాలని ఆదేశం. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అన్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఎమ్మెల్యే బోండా ఉమా నేతృత్వంలో నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. ఏపీ లిక్కర్ స్కామ్ పై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీ బడా నేతలకు భయమేస్తుందన్న టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. 18,000 కోట్లు దారి మళ్లినట్లు తెలుస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.